शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः हरि ओं విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక గత కొంతకాలంగా మా కుటుంబంలో చిన్న సమస్య ఏర్పడడం వల్ల మరి వార ఫలాలు పెట్టడం జరగలేదు. ఇకపైన రెగ్యులర్గా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దగ్గర బంధువుల వియోగం వల్ల కొంతకాలం విరామం తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అయితే ఇకపైన రెగ్యులర్గా మన ఛానల్లో అప్డేట్స్ ఉంటాయి. మరి తప్పకుండా చూస్తూ ఉండండి. మరి ఈ వారం రాశి ఫలాలు చూసే ముందు ఒక్కసారి గ్రహస్థితి చూద్దాం. ముఖ్యంగా వృషభ రాశిలో బృహస్పతి సంచారం, అలాగే కర్కాటక రాశిలో కుజుడు నీచలో ఉన్నాడు, కేతువు 6వ స్థానంలో కన్యా రాశిలో ఉన్నాడు. ఇక బుధ రవులు ఇద్దరు కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు. శుక్రుడు మకరం, కుంభంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు. చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభాల్లో సంచరిస్తున్నాడు. ఇక రాహు వచ్చేసి మీనంలో ఉన్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా మనం ఈ వారం రాశి ఫలాలను చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి ఒకసారి చూద్దాం. మేషరాశి వారికి ద్వితీయంలో బృహస్పతి, చతుర్థంలో కుజుడు నీచలో ఉన్నాడు. అలాగే కేతు వచ్చేసి 6వ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో బుధ రవులు. ఇక శుక్రుడు వచ్చేసి దశమ స్థానంలో ఉన్నాడు, మిత్రక్షేత్రం. శని చంద్రులు ఏకాదశంలో ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ఏకాదశ, ద్వాదశ, జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఇక రాహు వచ్చేసి ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ రాశి వారికి ముఖ్యంగా గమనించాల్సింది శుభగ్రహాలు పాపగ్రహాల గురించి చూస్తే కుజుడు నీచలో ఉండి పాపగ్రహంగా ఉన్నాడు. చతుర్థ స్థానంలో ఉన్నా కూడా అక్కడ స్థాన నష్టం కొంత చూపిస్తున్నాడు. అష్టమ స్థానంలో బుధ రవులు ఏవైతే ఉన్నారో అవి కూడా వ్యతిరేక గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు. శని యోగకారకుడుగా, శుక్రుడు యోగకారకుడుగా ఉన్నాడు. రాహు వ్యతిరేకంగానే ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. గురువు సామాన్య ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి నీచలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఏదైనా కూడా ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకున్నా, మరి ఆలస్యంగా తీసుకున్నా కూడా కొంత స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు కొంత విలాసవంతమైనటువంటి జీవితం వైపు ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంతవరకు పురోభివృద్ధి ఉంటుంది. సమస్యలనున్నా కూడా ఆర్థిక పురోభివృద్ధికి బాటలు పడతాయి. ఇక దాంతోపాటు ద్వితీయ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల మంచి ధనాభివృద్ధి అనేది మనకు సూచిస్తుంది. ఇక కుటుంబపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తృతీయాధిపతి బుధుడు వచ్చేసి అష్టమంలో ఉండడం వల్ల కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కూడా వినొచ్చే అవకాశం సూచిస్తుంది. స్థలాలు, స్థిరాస్తుల విషయంలో చూసుకున్నట్టయితే చంద్రుడు వచ్చేసి ఏకాదశ, ద్వాదశాల్లో ఉన్నప్పుడు సామాన్యంగా ఉంటుంది. జన్మ ద్వితీయాల్లో మధ్యమంగా ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసుకుంటే వార ప్రారంభంలోనే ఏదైనా స్థిరాస్తుల కొనుగోలు కానీ స్థలాలు కొనడం ఇవి చేయండి. అయినా కూడా ఆటంకాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. వాటి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే చతుర్థంలో కుజుడు నీచలో ఉన్నాడు. ల్యాండ్ ఇష్యూస్ అనేవి కొంత చికాకు కలిగించే అవకాశం ఉంది. తల్లికి అనారోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. అలాగే వ్యాపారంలో పెట్టుబడులు కూడా ఆలోచించి అడుగు వేయండి. విద్యాపరమైన విషయాలు చూసుకున్నట్టయితే కొంత మిశ్రమంగా ఉందనే చెప్పుకోవచ్చు. విద్య యందు కొంత వెనకబడడం, ఆశించినంత మంచి ఫలితాలు రాలేకపోవడం, దానివల్ల కొంత చికాకులు కలగడం అయితే మనకు సూచిస్తుంది. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కొంతవరకు అనుకూలత, అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ కలహాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.
కొంతవరకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే రక్తపోటు అధికంగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అనేది మంచిది కాదు. శీఘ్రంగా మీరు వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూలత ఉంటుంది. ఇక ఏదైనా స్థిరాస్తుల విషయంలో కుటుంబపరమైన రావాల్సి ఉంటే అవి కూడా అనుకూలించే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా మనకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా మనకు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. అలాగే సినీ రంగాల వారికి కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారికి కూడా మంచి అభివృద్ధిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇనుముకు సంబంధించి అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులు విశేషంగా ధనలాభాలను పొందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక చేతి వృత్తుల వారికి, వ్యాపారవేత్తలకు వీళ్ళందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలైతే గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఊహించని ధనప్రాప్తి వల్ల మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ధనప్రాప్తి పొందే అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల అధిక ధన వ్యయం అయితే పొందే అవకాశం మనకు ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గించుకోవడం అనేది చాలా మంచిది. ఖర్చుల వల్ల కూడా కొంత చికాకులు కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అంగారకుడికి కందులు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. గోధుమలు, పెసర్లు దానం ఇవ్వండి. గోధుమలు ఆదివారం, బుధవారం పెసర్లు దానం ఇవ్వండి. ఏదైనా ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఇవి మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, అలాగే తృతీయంలో కుజుడు నీచలో ఉన్నాడు. ఇక 5వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో బుధ రవులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 9వ స్థానం, 10వ స్థానంలో శని చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 10, 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. జన్మస్థానంలో చివరిలో వస్తున్నాడు. రాహు వచ్చేసి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల మంచి ఆలోచన విధానంతో పాటు తెలివైన నిర్ణయాలు తెలుసుకుంటారు. సమస్యలు ఎన్నున్నా కూడా వాటిని సులభంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. ఏదైనా కూడా చికాకులున్న వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. ఇక దాంతోపాటు అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థికపరమైనటువంటి విషయాలు చూసుకున్నట్టయితే ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. సమస్యలున్నా కూడా ఆర్థికంగా, వ్యాపారపరంగా కూడా మంచి పురోభివృద్ధి అయితే మనకు గోచరిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. సమస్యల నుంచి బయటపడే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు ఎక్కువగా మనకు సూచిస్తున్నాయి. వాటి వల్ల కొంత చికాకులు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, స్థిరాస్తులపై ఇన్వెస్ట్మెంట్లు ఇవి బాగా అనుకూలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఈ వారం అధికంగా సూచిస్తుంది. ఆ విషయంలో ప్రయత్నం చేస్తే సఫలం చెందుతారు. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే వ్యాపార సంబంధమైనటువంటి లేదంటే ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న వ్యక్తులు కూడా మంచి అభివృద్ధిని, మంచి జ్ఞానాన్ని సముపార్జన చేసే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత, కుటుంబంలో ప్రశాంతత అనేది మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే షుగరు, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా కొంతవరకు సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి.
అనవసరమైన విషయాలలో తలదూర్చడం అనేది, ఆరోగ్య విషయంలో కొంత నిర్లక్ష్యం చేయడం వల్ల కొన్ని రకాల సమస్యలు అయితే తలెత్తే అవకాశం ఉంది. వాటి విషయంలో తగు జాగ్రత్తగా వహించండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థికపరమైనటువంటి అనుకూలత, ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా మనకు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారికి ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే సాఫ్ట్వేర్ రంగానికి, ఈ రంగాలకు చెందిన విద్యార్థులు మంచి అభివృద్ధిని సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. అనవసరమైనటువంటి వాటిలో కొంతవరకు సమయం వృధా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి నిర్లక్ష్యం అనేది కొంత తగ్గించుకోవడం చాలా మంచిది. ఇక విదేశీ ప్రయాణాలు, విదేశీ ద్రవ్య లాభాలు కూడా ఎక్కువగా మనకు సూచిస్తున్నాయి. ఊహించని ధనప్రాప్తి కూడా ఎక్కువగా మనకు ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. ఇక ఖర్చులు అయితే కుటుంబంలోని దగ్గర వ్యక్తుల వల్ల ఖర్చులు, దగ్గర వ్యక్తులకు కొంత సహాయ సహకారాలు అందించడం వల్ల ధన వ్యయం ఎక్కువగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామికి ప్రీతిగా శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కుజుడు నీచలో ఉన్నాడు. అలాగే చతుర్థంలో కేతువు, 6వ స్థానంలో బుధ రవులు ఉన్నారు. అష్టమ స్థానంలో శుక్రుడు, అలాగే నవమ స్థానంలో చంద్రుడు, శని ఉన్నారు. చంద్రుడు వచ్చేసి నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశాల్లో సంచరిస్తున్నాడు. అలాగే దశమ స్థానంలో రాహు, ద్వాదశంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా మిథున రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి 6వ స్థానంలో రవి సాంగత్యం పొందడం వల్ల కొంత చికాకులైతే తప్పవు. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. ఇక దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కొంత వార ప్రారంభంలో చికాకులు ఉన్నప్పటికీ కూడా వారమధ్యం నుంచి అనుకూలించి ఆర్థిక పురోభివృద్ధి వారాంతం వరకు మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు, అలాగే దగ్గరి బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఇచ్చిన డబ్బు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. వాటి వల్ల మనకు కొంతవరకు రుణబాధ అనేది కొంత కలిగే అవకాశం ఉంది. బయట వారికి డబ్బులు ఇవ్వడం వల్ల కూడా కొంత సమస్యలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, వీటి విషయంలో కూడా మిశ్రమంగా గోచరిస్తుంది. ప్రస్తుతం వాహనాలు కానీ స్థిరాస్తుల కొనుగోలు కానీ కొంతవరకు సమయం తీసుకోవడం అనేది మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వాటి విషయంలో కొంత సమయం తీసుకొని ముందడుగు వేయడం మంచిది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రకాల ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా విజయాలు అయితే సాధిస్తారు. కానీ సామాన్య విజయాలు అయితే దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా వైద్య రంగానికి చెందిన వారికి సామాన్య విజయాలు అయితే దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా సమస్యలను సంయమనంతో పరిష్కరించుకోవడం, ముందడుగు వేయడం అయితే చేస్తారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు, బీపీ లాంటి వాటిలో కొంత వ్యత్యాసాలు కలగడం వల్ల శారీరక అలసట ఎక్కువగా ఉండడం, అదే అనుకూలంగా ఉండకపోవడం అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా వైద్య సేవ తీసుకుంటే కొంతవరకు ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా తల్లిదండ్రుల నుంచి కొంత భరోసా లభిస్తుంది. స్థిరాస్తులు కూడా పూర్వీకుల నుంచి వచ్చాయి, తల్లిదండ్రుల నుంచి వచ్చాయి, కలిసి వచ్చే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం సామాన్యంగా గోచరిస్తుంది. అలాగే ఉన్న ఉద్యోగంలో కూడా పని ఒత్తిడి అధికంగా ఉండడం, చికాకులు కలగడం, దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి రావడం, వాటి వల్ల కొంత
సంఘర్షణకు లోనవ్వడం అయితే మనకు సూచిస్తుంది. ఆశించినంత గొప్పగా ఉండకున్నా కూడా ఉద్యోగానికైతే దోకా ఉండదు. కొత్త ఉద్యోగాలు అయితే కొంత ఆలస్యమయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక చికాకులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక బదిలీలు ఇవన్నీ కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి మిశ్రమంగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా సామాన్య ఫలితాలే మనకు గోచరిస్తున్నాయి. ఇక సినీ రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే ఈ మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మికంగా ధనలాభాలు కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే డబ్బు వ్యయం అయితే ఎక్కువగా ఉంది. మిథున రాశి వారికి ద్వాదశంలో గురువు ఉండడం, ద్వాదశాధిపతి అష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి వ్యయం కానీ, అలాగే కుటుంబపరమైనటువంటి వ్యయం కానీ, సంతానపరమైనటువంటి వ్యయం కానీ ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. లలితాదేవి ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా గ్రహస్థితి చూద్దాం ఒకసారి. కర్కాటక రాశి వారికి జన్మ కుజుడు నీచలో ఉన్నాడు. అలాగే తృతీయంలో కేతువు, 5వ స్థానంలో బుధ రావులు ఉన్నారు. 7వ స్థానంలో శుక్రుడు, అష్టమ శుక్ర శనిచంద్రులు ఉన్నారు. 9వ స్థానంలో రాహు, అలాగే ఏకాదశంలో బృహస్పతి ఉన్నాడు. వీరికి ముఖ్యంగా రాజయోగ కారకులు బృహస్పతి మరియు శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. దాంతోపాటు మిగిలిన గ్రహాలు సామాన్యంగా ఉన్నాయి. బుధరావులు కూడా సామాన్యంగా అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అష్టమ, నవమ, దశమ, ఏకాదశాల్లో ఉండడం వల్ల వార ప్రారంభంలో కొంత మానసిక సంఘర్షణ, చికాకు ఉన్నప్పటికీ కూడా వార మధ్యం నుంచి కూడా కొంత అనుకూలత, ప్రతి విషయంలో కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచనాత్మకంగా ముందడుగు వేయడం, సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అనుకూలత అయితే సూచిస్తుంది. ద్వితీయాధిపతి పంచమంలో ఉండడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా ఉన్న సమస్యలు కొంతవరకు బయటపడే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, ఆర్థికంగా ఏదైనా స్థిరాస్తుల విషయంలో ఆలస్యం అవుతున్నా కూడా వాటిలో కొంత ముందడుగు వేయడం అయితే ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు తప్పకుండా విజయాలు సాధించే అవకాశం ఉంది. గ్రూప్స్ కానీ, మెయిన్స్ కానీ ప్రయత్నించేవారు వారికి తప్పకుండా విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే ఈ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఎక్కువగా మనకు సూచిస్తున్నాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం ఇవన్నీ కూడా ఉంటాయి. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యల వల్ల చికాకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో చంద్రుడితో కలిసి ఉండడం వల్ల కొద్దిగా నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు చికాకు పెట్టే అవకాశం ఉంది. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. చంద్రుడు వెళ్ళినాక కొంతవరకు తగ్గుతుంది. అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది చాలా అవసరం. ఇక తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో తగు వహించడం అనేది చాలా అవసరం. అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత ఆర్థికపరమైనటువంటి సానుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దశమాధిపతి కుజుడు నీచలో ఉండడం వల్ల ఏదైనా స్థానచలనాల విషయంలో కొంత జాప్యం జరిగినా కూడా అవి పూర్తవుతాయి. ఇక రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాలు, రక్షణ రంగాలు వీటికి కూడా కొంతవరకు సామాన్యంగా అనుకూలించే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా వీరికి సూచిస్తున్నాయి. ఏకాదశంలో ఉండడం వల్ల ఊహించని ధనప్రాప్తి అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ద్వాదశాధిపతి అయినటువంటి
ద్వాదశాధిపతి అయినటువంటి బుధుడు పంచమంలో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడం, ఇంకా అనవసరమైనటువంటి ఖర్చులు ఉండడం వల్ల చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఏదైనా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందడుగు వేయడం మంచిది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీరాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, అలాగే చతుర్థంలో బుధ రవులు ఉన్నారు. ఇక 6వ స్థానంలో శుక్రుడు, 7వ స్థానంలో శని చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 7, 8, 9, 10 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక 8వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. స్థిరమైన ఆలోచన విధానం, ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. ప్రతి విషయంలో కూడా 1కి 2 సార్లు ఆలోచించి అడుగు వేయడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, విజయాలు దక్కించుకోవడం చేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక భరోసా కూడా ఉంటుంది. ధనాధిపతి బుధుడు చతుర్థంలో ఉండడం వల్ల ఇంతకుముందు మీరు ఇన్వెస్ట్ చేసిన చోట ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కొత్తగా వాహనాలు తీసుకోవాలి అనుకునేవారు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యపరంగా రాహు అష్టమంలో ఉండడం వల్ల నేత్ర సంబంధమైన తలకు సంబంధించిన అనారోగ్యాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కూడా కొంత ప్రమాదాలు జరిగే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో కానీ వాహనాలు నడిపేవారు కానీ కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే నవమాధిపతి నీచలో ఉండడం వల్ల తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు, కొంత కుటుంబపరమైన స్థిరాస్తుల గొడవలు ఏమైనా ఉంటే వాటిలో కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడం, చికాకులు కలగడం అయితే ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొత్త ఉద్యోగాలు అయితే కొంత ఆలస్యమై అవకాశం ఉన్నప్పటికీ కూడా ఉన్న ఉద్యోగంలో మంచి విజయాలు దక్కుతాయి. నిర్ణయాలు ఉద్యోగపరంగా మంచిగా తీసుకోవడం, ముందడుగు వేయడం, ఏదైనా స్థానచలనాలు కూడా కావాలనుకుంటే ప్రయత్నం చేస్తే సఫలం చెందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఏదైనా కూడా సమస్యాత్మకంగా ఉన్నా కూడా కొంత సంయమనంతో ఉండడం వల్ల పరిష్కారాలు దొరుకుతాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తుల వల్ల లేదంటే ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, కుటుంబపరమైన ఖర్చులు కూడా ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే మినుములు కూడా దానం ఇవ్వండి. ఏదైనా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దాంతోపాటు అమ్మవారి కుంకుమార్చన చేయించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మకేతువు, తృతీయంలో బుధ రవులు ఉన్నారు. అలాగే 5వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో శని చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో రాహు, ఇక 9వ స్థానంలో బృహస్పతి, ఇక 11వ స్థానంలో అంగారకుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే కన్యారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా జన్మకేతువు 7వ రాహు వల్ల కొంత సంఘర్షణ, మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది.
నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఆర్థికంగా మానసికంగా కొంత ఒత్తిడి అయితే అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, కొంత దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. దుర్వార్తా శ్రవణాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలిస్తాయి. కొత్తగా వ్యాపార పెట్టుబడులు పెట్టాలన్నా కూడా ప్రస్తుతం అనుకూలించే అవకాశం వీరికి సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి చెందిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే రక్షణ రంగాలు, ఇక సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యలు నేర్చుకునే వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చికాకులు, ఏదో రకమైన సమస్యలు అయితే తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి బయట వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ అనేది కుటుంబంలో ఉంచుకోకండి. దానివల్ల కొంత చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, తల్లిదండ్రుల ఆర్థిక అనుకూలత కూడా ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి నీచలో ఉండడం వల్ల శారీరక సంబంధమైనటువంటి సమస్యలు, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. నేత్రాలు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కుతాయి. అద్భుతమైనటువంటి అనుకూల వాతావరణం అయితే మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక వ్యాపార రంగంలో కూడా మంచి విశేషమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని రంగాల వారికి కూడా కొంత సామాన్యంగా మంచి అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. కొంత ఆర్థిక లోటు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం గాయించండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మన తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూద్దాం. తులారాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు. ఇక ద్వితీయంలో బుధ రవులు ఉన్నారు. పంచమ స్థానంలో శని చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. అష్టమంలో బృహస్పతి, దశమ స్థానంలో కుజుడు నీచలో ఉన్నాడు. అలాగే కేతువు ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్రుడు నీచలో ఉండడం, చతుర్థంలో ఉండడం వల్ల కొంత మానసికంగా మంచి అనుకూలంగా ఉంటుంది. నిర్ణయాలు అయితే స్థిరంగా తీసుకుంటారు. సమస్యలనున్నా కూడా ఒక ప్రశాంతమైనటువంటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు. కొంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. విలాసవంతమైన ఆహారము, విలాసవంతమైనటువంటి యాత్రలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు అధికంగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విశేషంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే రక్షణ రంగాలకు, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అయితే భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సంయమనంతో ఉండండి. ఏదైనా కూడా కొంత ప్రశాంత చిత్తంగా ఉండడం అనేది అవసరం. అనవసరమైనటువంటి గొడవలకు తావివ్వకండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 4వ స్థానంలో, అష్టమంలో బృహస్పతి ఉండడం వల్ల కొంత షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా
ప్రధానంగా ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉండవు. చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంగా హైజీనిక్గా ఉండే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. ఆర్థికంగా మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సానుకూలత, ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే పైన అధికారుల నుంచి కానీ చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావడం అనేది కూడా మనం గమనించవచ్చు. అనవసరమైనటువంటి మాట పట్టింపులకు పోకుండా కొంత సంయమనంతో ప్రశాంతంగా ఉండి ఉద్యోగంలో ముందుకు వెళ్ళండి. లేదంటే ఉద్యోగ మార్పు పొందాల్సి వస్తుంది. అలాగే స్థానచలనాలు, బదిలీలు కూడా అయ్యే అవకాశం కొంత సూచిస్తుంది. ఆరోగ్యపరంగా అలాగే ఉద్యోగపరంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా కొంత విజయాలు దక్కినప్పటికీ కూడా సామాన్య విజయాలే దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార రంగంలోని వారు ఇంకా మిగిలిన రంగాల వారు కూడా కొంత సామాన్యమైనటువంటి ఫలితాలని పొందే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు కూడా ఈ తులారాశి వారికి అధికంగా ఉండడం అనేది గమనించవచ్చు. రాశి వ్యయంలో కేతు ఉండడం వల్ల ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, అలాగే తీర్థయాత్రలు చేయడం, వీటి వల్ల ధన వ్యయం అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠనం చేయండి. దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బుధుడు, రవి ఉన్నారు. చతుర్థంలో శని, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. శుక్రుడు వచ్చేసి తృతీయంలో ఉన్నాడు. పంచమంలో రాహు ఉన్నాడు. ఇక 7వ స్థానంలో బృహస్పతి, 9వ స్థానంలో కుజుడు, ఏకాదశంలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి కూడా స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ఏదైనా కూడా బయట వ్యక్తుల వల్ల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో చుట్టూ ఉన్న వాళ్ళ విషయాలు, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా మీ నిర్ణయాల పట్ల ఉండడం, దానివల్ల కొంత తొందర నిర్ణయాలు తీసుకోవడం, ఊహించని మార్పులు రావడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిగే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో స్థిరపడాలి, విదేశీ విద్య నేర్చుకోవాలి అనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి అయినటువంటి రాహు, పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమంలో ఉన్నాడు. మంచి యోగకారకుడుగా పంచమంలో రాహు ఉన్నాడు. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకునే వారికి సరైన సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం, కొత్త రుణాలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. సంతానపరమైన విషయాలలో రుణాలు తీసుకోవాల్సి రావడం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, కొంత అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడడం అనేది మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి సామాన్య విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక వ్యాపార రంగంలోని వారికి కూడా మంచి విజయాలు, మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది. అలాగే అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు మంచి అనుకూలతనే సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా మనకు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చుల గురించి చూస్తే కుటుంబపరమైన ఖర్చులు, దగ్గర బంధువుల వల్ల అధిక ధన వ్యయాలు చేయాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా
దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి, దత్త స్తవ పారాయణం చేయండి, శుక్రవారం రోజు బొబ్బెలు దానం చేయండి, లలిత ఆరాధన చేసుకోండి, దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనుస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో శని చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. చతుర్థంలో రాహు, 6వ స్థానంలో బృహస్పతి, ఇక 8వ స్థానంలో కుజుడు నీచలో ఉన్నాడు. ఇక దాంతోపాటు కేతు దశమంలో ఉన్నాడు. ద్వాదశంలో బుధ, రవులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనకు చూసుకున్నట్టయితే ధనస్సు రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, ఏ పని అయినా కూడా కొంత ఆసక్తి లేకపోవడం, ఆలస్యంగా పని పూర్తి కావడం, దానివల్ల చికాకులు కలగడం అయితే మనకు సూచిస్తున్నాయి. ఆర్థికంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవి కొంత మిశ్రమంగా ఉంటాయి. అయితే మీరు తీసుకునే వాహనాలు కానీ లేదంటే స్థిరాస్తుల్లో కానీ కొంత లీగల్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. వాటి వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అవి గమనించగలరు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధికారంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. కొంత విద్యార్థులకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. సంతానానికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు కొంత ఎదురయ్యే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, కొంత భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించండి. ఏదైనా అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అయితే చేయకండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది మంచిది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొంత మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లో స్థానచలనాలు కూడా కొంత జాప్యం జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సంయమనంతో ఉండండి. అలాగే రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మాత్రం సామాన్య విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు ఎక్కువగా ఉండడం, ఆర్థిక లోటు ఏర్పడడం అయితే మనం గమనించవచ్చు. మరి ఈ ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. పెసర్లు అలాగే గోధుమలు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్రుడు, ద్వితీయంలో శని చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో సంచరిస్తున్నాడు. తృతీయంలో రాహువు, ఇక 6వ స్థానంలో 5వ స్థానంలో బృహస్పతి, అలాగే 7వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఇక కేతు వచ్చేసి 9వ స్థానంలో ఉన్నాడు. ఏకాదశంలో బుధ, రవులు ఉన్నారు. మరి గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత చికాకులు అయితే ఉండే అవకాశం ఉంది. ఏదైనా లగ్న శుక్రుడు ఉండడం వల్ల విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. ఇష్టమున్నా లేకున్నా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం, కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కోవడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందినప్పటికీ కూడా దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు వినాల్సి రావడం, కొంత శత్రుబాధ అనేది ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం ఉన్నప్పటికీ కూడా చికాకులు, ఆటంకాలు అయితే ఎదురయ్యే అవకాశం సూచిస్తుంది.
విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే వారు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యాపరమైన విషయాల్లో మంచి అభ్యున్నత అయితే ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, వార మధ్యంలో కొంత భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలగడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కొంత కలిగినప్పటికీ కూడా మళ్ళీ వైద్య సేవలు కొంత కోలుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి. ఊహించని ధన ప్రాప్తి ఉంటుంది. సంతానపరమైన విషయాల్లో కొంత ధన లాభం కలిగే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. మరి రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి మకర రాశివారు ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. ద్వితీయంలో రాహు ఉన్నాడు. అలాగే చతుర్థంలో బృహస్పతి, ఇక 6వ స్థానంలో కుజుడు నీచలో ఉన్నాడు. 8వ స్థానంలో కేతు ఉన్నాడు. 10వ స్థానంలో బుధ రవులు ఉన్నారు. 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా కుంభరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా శారీరక మానసిక అలసట అధికంగా ఉండడం, ఏదో ఆర్థికంగా కాకుండా మానసికంగా శారీరకంగా కొంత అనారోగ్య సమస్యల వల్ల ఏదో అశాంతత అనేది కొంత ఉండడం అనేది గమనించవచ్చు. నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తరచూ తలెత్తడం, వాటి వల్ల చికాకులు కలగడం అయితే మనం సూచిస్తుంది. ఆర్థిక పురోభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. అయితే ఆ విదేశీ ద్రవ్య లాభము, విదేశీ ధన ప్రాప్తి కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసే వాళ్ళు వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే సంతానపరమైన రుణాలు కొన్ని తీసుకోవాల్సి రావడం మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, ఆర్థిక పురోభివృద్ధి కలగడం అయితే మనం గమనించవచ్చు. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో ఉండడం, అష్టమంలో కేతు ఉండడం వల్ల కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు, ఇక నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం, అలాగే ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అయితే జన్మశని వల్ల కూడా కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక దూర ప్రాంతాలలో ప్రయాణాలు చేయాల్సి రావడం, వాటి వల్ల కొంత సానుకూలత అయితే ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా కొంత సామాన్య విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు వీరికి ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే వ్యాపార రంగంలోని వారికి కూడా కొంతవరకు మంచి విజయాలు దక్కే అవకాశం, మంచి ఆర్థిక పురోభివృద్ధి దక్కే అవకాశం సూచిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా
జన్మ రాహు, తృతీయంలో బృహస్పతి, పంచమంలో కుజుడు, అలాగే సప్తమంలో కేతువు, నవమంలో బుధరవులు ఉన్నారు, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో శని చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరత అనేది సూచిస్తుంది. రాశిలో రాహు సంచారం వల్ల శారీరక మానసిక ఇబ్బందులు కొంతవరకు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల చికాకులు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం కూడా మనం గమనించవచ్చు. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, అలాగే గృహోపకరణాలు కొనడం కూడా చేయొచ్చు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకునే వారికి విశేషంగా రాణిస్తారు. విద్యార్థులు విదేశీ విద్యలు నేర్చుకోవాలనుకునే వారికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే కొత్త రుణాలు కూడా అయ్యే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. సంతానపరంగా విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి సంతానపరమైన ఆరోగ్య విషయాల్లో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు కొంత మార్పు కాలంగా చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉంటాయి. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు, కొంత చికాకులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యపరంగా మంచి అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడి ఆరోగ్యం సంపూర్ణంగా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులకు తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. మంచి ఉద్యోగంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి అద్భుత విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారికి కూడా సామాన్యమైనటువంటి లాభాలు అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉండే అవకాశం మనకు ఈ మీనరాశి వారికి సూచిస్తుంది. ఊహించని ఖర్చులు, అనవసర ధన వ్యయాలు ఎక్కువగా ఉండడం అనేది మీనరాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే మంగళవారం రోజు మినువులు, ఉలువలు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. చూశారు కదా ఈ వారం రాశి ఫలాలు. మరి కొత్తగా ఛానల్ చూస్తున్నారు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి 2024 సంవత్సరానికి ఫలితాలు కూడా పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు రానున్న రోజుల్లో సంభవించే గ్రహణాలు, విశేషమైనటువంటి వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను.